నమస్కారం. వందేళ్ల సినిమాకు వందనంగా ప్రత్యేక కథనంతో పాటు తడాఖా గురించి సునీల్ చెప్పిన విశేషాలతో ముస్తాబైంది ఇవాల్టి మీ ఈటీవీ టాకీస్. కెమెరా యాక్షన్. తమకు నచ్చిన వ్యక్తిపై అభిమానాన్ని చాటడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు గుడి కట్టి పూజిస్తే మరికొందరు ప్రాణాలే ఇస్తుంటారు. కాకినాడకు చెందిన చంద్రమౌళి మాత్రం ఇంటిని ఎన్టీఆర్ ఆలయంగా మార్చేసి అన్నగారిపై అభిమానాన్ని చాటుకుంటున్నాడు. ఆ మహానటుడి సినిమాలు సేకరించి ప్రదర్శిస్తూ నాటి కళావైభవాన్ని చాటుతున్నాడు. వందేళ్ల సినిమాకు వందనంగా ఇంటెత్తు అభిమానాన్ని చూసొద్దామా? సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యములకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తిని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న శక్తి కిరీటమున వేగము గదెము. మామ గాంధార సార్వభౌమ, చురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమున తెప్పింపము. పరిజనులారా, పుణ్యభాగీరథీ నదీతో అందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారోములు సుస్వరముగా మ్రోగ నిండు. వందేళ్ల సినీ పరిశ్రమ గురించి చెప్పాల్సి వస్తే సినిమాలు, నటులు, తెర వెనుక కళాకారులు మాత్రమే కాదు, అభిమానుల్ని, వారి అభిమానాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. వారంటూ లేకుంటే పరిశ్రమ ఈ స్థాయిలో ఉండేది కాదు. అలాంటి అభిమానుల్లో ఒకరు కాకినాడ మండలం వలసపాకలకు చెందిన పుచ్చకాయల చంద్రమౌళి. ఓఎన్జీసీ సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్న ఈయన చిన్నతనం నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు ఇలా అన్ని పాత్రల్లో రామారావుని చూసి ఆరాధిస్తున్నారు. దాదాపు 16 ఏళ్లుగా అన్నగారు నటించిన చిత్రాల సీడీలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రదేశాలకు వెళ్లి ఒరిజినల్ సీడీలను సేకరించేవారు. అలా ఇప్పటి వరకు 240 చిత్రాల సీడీలను సేకరించారు. సేకరించిన సీడీలను అందరికీ అందుబాటులో ఉంచి అలనాటి చిత్రాలను అందరికీ అందుబాటులో ఉంచారు. వలసపాకతో తారకరామ పేరుతో నిర్మించిన గృహాన్ని ఇందుకు కేంద్రంగా ఎంచుకున్నారు. మొదటి అంతస్తుకి నటరత్న కళామందిర్ అని నామకరణం చేసి ఎన్టీఆర్ చిత్రాల సీడీలతో పాటు వివిధ ఛాయాచిత్రాలను అక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆయన గురించి వెలువడిన పుస్తకాలు ఇక్కడ కనిపిస్తాయి. తారకరామ నిలయంలోని అన్ని గదులకు ఎన్టీఆర్ చిత్రాల పేర్లే ఉండడం మరో విశేషం. తెలుగు వారికి ఎన్టీ రామారావు గారు ఒక వరం అండి. ఈ నెక్స్ట్ జనరేషన్ చిన్నపిల్లలకి ఈ కొన్ని అద్భుతమైన కళాకారాలు తీశారండి రామారావు గారు పాత సినిమాలు. అవన్నీ కూడా మన చిన్నపిల్లలు చూపించాలి. అందులో సంగీతం కానివ్వండి, ఆ యొక్క సెట్టింగ్లు కానివ్వండి, గ్రాఫిక్స్, కంప్యూటర్ లేనప్పుడే సినిమాలు చాలా అద్భుతంగా తీశారండి. ఒక నటరత్న కళామందిరం నిర్మించండి. నేను ఈ యొక్క 300 సినిమాలకి 240 కలెక్ట్ చేశానండి. అందుకని నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో నాకు స్థానం లభించింది. దాంతో నాకు ఇంకా చేయాలన్న పట్టుదల పెరిగిందండి. ఎన్టీఆర్ సినిమాల సేకరణకు గాను ఇప్పటికే చంద్రమౌళి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంపాదించారు. త్వరలో ఎన్టీఆర్ సినిమాలన్నింటినీ ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెబుతున్నారు. ఎన్టీఆర్ నటనతో పాటు అలనాటి సినీ వైభవాన్ని ముందు తరాలకు అందించటమే తన ఆశయమని చెబుతున్నారు.
కథానాయకుడు గోపీచంద్